నా ఇష్టం, ఎవడొస్తాను నా దగ్గరికి, నాకు ఎవడు చెప్తాక ఎవడన్నాడో, మై లైఫ్ మై రూల్స్. అలాంటి జీవితం యవనస్తులు మనకు కూడా అదే కావాలి కదా. నా జీవితం నా ఇష్టం, నేను ఎలా పెడితే అలా బ్రతుకుతాను అనుకున్నావా? కానీ ప్రియమైన సహోదరులారా, రాహాబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తనకు దేవుని వాక్కు వినబడినప్పుడు ఎంతో హృదయం తన పాపం చేత కఠినమైపోయినప్పటికీ దేవుని మాటలు తన హృదయాన్ని కరిగించాయి. హల్లెలూయా. దేవుని మాటలు చూడండి సహోదరులు, ఒక వేశ్య వృత్తిలో ఉన్న, వ్యభిచార కోపంలో ఉన్న వ్యక్తే మారిపోయిందంటే దేవుడు మనల్ని ఎంతగా మార్చగలడు? ఏమా, దేవుని మాటల్లో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది మనకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి వ్యక్తులనైనా మారుస్తాడు, ఎలాంటి వ్యక్తులనైనా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ప్రేమిస్తాడు అనడానికి రాహాబు యొక్క జీవితము చెప్పండి ఏంటి నమూనా. ఎలాంటి వ్యక్తులనైనా ఆయన చేర్చుకుంటాడు. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా నిజంగా పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే, విశ్వాసంతో ఆయన వైపు తిరిగితే జీవితాల్ని నిన్ను మాత్రమే కాదు, తరతరాలు నిన్ను బట్టి ఏమవుతాయి? ఆశీర్వాదకరంగా మిగిలిపోతాయి. చూడండి సరే, ఆ యొక్క రాహాబు యొక్క విశ్వాసము ఎట్లాంటిదంటే, యెహోషువ గ్రంథం 2:11 చదవండి. ఆ వేశ్య వృత్తిలో ఉన్నప్పుడు వేగిలి వారు యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వేగిలి వారు వచ్చారంట. అంటే యెహోషువ గారు 2 వ్యక్తుల్ని పంపించాడు. ఆ యెరికో పట్టణం ఎలాంటిదో తెలుసుకొని రండ్రా అని పంపించాడు. అప్పుడు ఓకేనా, అప్పుడు ఆ వేగిలి వారితో ఏం మాట్లాడింది అని అంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజు షీహోనుకును మీరేమి చేసితురో అనగా ఎలాగో నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అబ్బా, దేవుని మాటలు విన్నప్పుడట ఎవరు ఎలా వినబడింది? ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంట ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడంట? ఆరిపోజేశాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆరిపోజేశాడు. కొమ్ములు తిరిగిన రాజులను హతమార్చాలంటగా మీ దేవుడేనంట కదా. నాకు అర్థమైన విషయం ఏంటంటే, భూమి ఆకాశాలను సృజించిన మీ దేవుడే దేవుడు. దేవుడు అనేవాడు ఉన్నాడంటే మీ దేవుడే. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. అర్థమవుతుందా? ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు అంట కదా. ఆ దేవుడు ఆ వేశ్యా సంఘులకు తీర్పు తీరుస్తాడంట కదా అనే సంగతి తనకు అర్థమైనప్పుడు చెప్పండి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము నా మీదకి, నా కుటుంబం మీదకి రాకుండా ఉండాలని పశ్చాత్తాపడి తన పాప జీవితానికి గుడ్ బై చెప్పి చెప్పండి దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించింది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, రేపొద్దున్న యెరికో నాశనం అయిపోతుంది. దేవుడు తగలబెట్టడానికి రాబోతున్నాడు దేవుని ప్రజలతో. అయితే ఆ నాశనంలో నేను ఉండకూడదు అని నిర్ణయించుకుంది. అర్థమవుతుందా? నేను చేసేది తప్పు అని అర్థమైంది, నేను చేసేది దేవునికి వ్యతిరేకమైన పాపం అని అర్థమైంది. పశ్చాత్తాపడి ప్రభునందు ఏం చేసింది? విశ్వాసం